Good evening, students. I am from Akshara Polytechnic College. Myself Ragnar Singh. ఈ సెషన్లో ఏం చెప్తున్నాం అంటే కొంతమంది స్టూడెంట్స్ కొన్ని డౌట్స్ అడిగారు ఆ సమ్స్ సాల్వ్ చేసి దెన్ వీఆర్ మూవింగ్ టు ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద పాలినామియల్ ax cube plus 3x square minus 13 and 2x cube minus 5x plus a are divided by x minus 2 leaves the same remainder, then the value of a is option A 7, B 0, C 2, D 1. ఓకే స్టూడెంట్స్, ఈ తెలుగులో చూడండి ఎలా ఉంటుందంటే ప్రజెంట్ ఇక్కడ ఎందుకు రాలేదంటే స్పేస్ వల్ల మనకు స్పేస్ సరిపోదు కాబట్టి ax క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 13 మరియు 2x క్యూబ్ మైనస్ 5x ప్లస్ ఏలు రెండు బహుపదులు x మైనస్ 2 చే భాగించబడగా రెండిటికి ఒకటే శేషం వచ్చును అయినను a యొక్క విలువ ఎంత? ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 1. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఇన్ తెలుగులో ఇంకోసారి చెప్తాను. ax పవర్ 3 ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 13 మరియు 2x క్యూబ్ మైనస్ 5x ప్లస్ a అనున రెండు బహుపదులు x మైనస్ 2తో భాగించగా రెండిటికి ఒకటే శేషము వచ్చును. సో ఒకటే శేషం వచ్చును అయినను a యొక్క విలువ ఎంత? ఆప్షన్ ఏ 7, బి 0, సి 2, డి 1. సో ఇలా సమ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే సమ్వాట్ లిటిల్ బిట్, అసలు నిజానికి అంత పెద్ద డిఫికల్ట్ సమ్ కూడా కాదు. చూడండి, పాలిమర్స్ ఏమి ఇచ్చాడు? ఇది ఒకటి ఇచ్చాడు, ఇది ఒకటి ఇచ్చాడు. ఈ రెండింటికి వచ్చే రిమైండర్ సేమ్ అన్నాడు. ఈ రెండింటికి కూడా రిమైండర్ సేమ్. ఇది హైలైట్ చేసుకోవాలి. అది దేంతో? ఎక్స్ మైనస్ 2తో. సో ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 చేయండి. ఎక్స్ ఈక్వల్ టు 2. ఎక్స్ ఈక్వల్ టు 2 ఈ ప్లేస్లో పెట్టండి, ఈ ప్లేస్లో పెట్టండి. సో ఏఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 13. సో ఈ ప్లేస్లో 2 పెడతాం. p ఆఫ్ x ఈక్వల్ టు ఇది. ఇప్పుడు p ఆఫ్ 2 ఈక్వల్ టు, సో a ఆఫ్ 2 క్యూబ్ ప్లస్ 3 ఆఫ్ 2 స్క్వేర్ మైనస్ 13. 8a plus 12 minus 13, we are getting 8a minus 1. Here we are getting 8a minus 1. And again put x equal to 2 in this equation. First place x equal to 1. 2x cube minus 5x plus a. ఇప్పుడు మనం ఏం పెడదాం అన్న ఈక్వేషన్ మళ్ళీ 2 పెట్టండి. అగైన్ ప్లేసింగ్ 2 of 2 cube minus 5 of 2 plus a. 8 into 2 16. 8 into 2 16 minus 10 plus a. సో ఇక్కడ ఏమొస్తుంది? 6 plus a వస్తుంది. 6 plus a ఇక్కడ 8a minus 1. బట్ ఈ బోత్ ఆర్ సేమ్. ఎందుకు సార్ సేమ్ అంటే ఇప్పుడు మనం చేసింది ఏంటి? ఇచ్చిన వాల్యూని ఈక్వల్ టు 0 చేస్తే దాన్ని పట్టుకు చేస్తే వచ్చేది రిమైండర్. సో మనకి ఏం చెప్పాడు? సేమ్ రిమైండర్ అని చెప్పాడా లేదా? సో దిస్ 2 values are equal. We are equating the 2 values. a minus 1 equal to 6 plus a. సో ఇప్పుడు a ఇటు పక్క వస్తే 8a minus a, ఈ 1 అంటే 6 plus 1. సో 7a equal to 7. a equal to 7 by 7. We are getting the answer 1. So option D is the right answer. Once again I am repeating guys, please listen carefully. సో ఫస్ట్ క్వశ్చన్ లో మనం లూప్ ఏవైతే ఉన్నాయో ప్లాట్ పాయింట్స్ పట్టుకోవాలి. ఏంటి? ఈ రెండు పాలినామియల్స్ అండ్ దీంతో డివైడ్ చేయాలి. రెండు సేమ్, రెండింటికి ఒకటే శేషం ఉంటుంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 చేస్తే x ఈక్వల్ టు 2, అది రెండు ఈక్వేషన్ లో పెట్టాం. వచ్చిన రెండింటిని ఈక్వల్ చేస్తే మనకి ఏ వాల్యూ వచ్చేసింది. ఇట్ ఇస్ ద ఈజియెస్ట్ సమ్. ఓకే స్టూడెంట్స్, ప్లీజ్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. సి అవర్ థర్డ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇది కిరణ్ అడిగారు. a ప్లస్ బి ఈక్వల్ టు 4 అండ్ ab ఈక్వల్ టు 2 అయినా దెన్ a మైనస్ b ఈక్వల్ టు √2, 3√2, 2√2 ప్లస్ ఆర్ మైనస్ 2√2. సార్ ఇలా సమ్స్ ఎలా చేయాలి సార్? బై ప్రాక్టీస్ మనకు ఒక ఐడియా వస్తుంది సార్. మనకి అడిగింది ఏంటి? a మైనస్ బి అడిగారు. ఏమడిగారు? a మైనస్ బి. మనకి ఇచ్చింది ఏంటి? a ప్లస్ బి, ab ఇచ్చారు. సో ఇలాంటి కేసెస్లో మనం వాడాల్సిన ఫార్ములా ఏంటంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. సార్ ఎలా సార్ ఇది అంటే చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏంటంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 4ab చేస్తాం కాబట్టి a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఇది ఈక్వల్ టు a మైనస్ బి హోల్ స్క్వేర్ కి ఫార్ములా కదా. సో వీఆర్ ప్లేసింగ్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఇవే ఎందుకు ప్లేస్ చేస్తారు సార్ అంటే అవి వేస్తే మనకి ఈజీగా సమ్ వస్తుంది. సో a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఆల్రెడీ తెలుసు a ప్లస్ బి అంటే ఏంటి? మనకి వాల్యూ 4.
సో 4 square minus 4 into AB అంటే ఎంత 2. So we are getting 16 minus 8 we are getting. So a minus b equal to root over 8 మరి రూట్ 8 ఇక్కడ ఎక్కడైనా ఉందా లేదు. దాన్ని ఎలా రాసారంటే 8 చూడండి 8 ఎలా రాసుకోవచ్చు 2 into 4. సో 8 equal to 2 into 2 into 2 రాయొచ్చు. ఇలా 2 square into 2 రాయొచ్చా లేదా. సో 2 square into 2 పెడితే మీరు ఏమొస్తుంది అంటే రూట్ రెండింటికి సపరేట్ అవుతుంది. 2 square root square into root 2. సో దీనికి ఇది క్యాన్సిల్ 2 root 2 వస్తుంది వాల్యూ. సో వీఆర్ గెటింగ్ ద ఆప్షన్ సి యాజ్ రైట్ ఆన్సర్. మరొక్కసారి చూడండి a minus b equal to root 8 వచ్చింది. రూట్ 8 ఎలా రాసుకోవచ్చు రూట్ 2 square into 2 రాయొచ్చు. సో ఇదేంటి రూట్ ab లా ఉంది. రూట్ ab అంటే రూట్ a ఇంటూ రూట్ b కదా. సో రూట్ 2 square into రూట్ 2 స్క్వేర్ కి రూట్ 2 పోతే అక్కడ 2 మిగిలింది, అక్కడ రూట్ 2 అలానే ఉంటుంది. సో ఆప్షన్ 2 root 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ సమ్ లో ఉన్న లాజిక్ ఏంటంటే a ప్లస్ బి ఇచ్చాడు, a మైనస్ బి ఇచ్చాడు, a ప్లస్ బి ఇచ్చాడు, a ఇంటూ బి ఇచ్చాడు. సో దే ఆస్కింగ్ a మైనస్ బి. సో ఇలాంటప్పుడు ఈ ఫార్ములా మీ బ్రెయిన్ లో రన్ అవ్వాలి. సో మనకి ఏంటంటే షార్ప్ కాన్సెప్ట్ తెలుసుకోండి, ఈజీగా వాల్యూస్ వస్తాయి. అండ్ సి ది థర్డ్ సమ్ 4 పవర్ 2013లో స్థానముల సంఖ్య log 2 బేస్ 10 ఈక్వల్ టు 0.3010 అయినా the value of 4 power 2013 then option A 1210 B 1212 C 1211 D 0. సో ఫస్ట్ ఇచ్చింది తీసుకోండి 4 power 2013. సో 2 పవర్ 2 స్క్వేర్ రాసుకోవచ్చు లేదా 4 ని ఇంటూ 2013. మీకు ఆల్రెడీ చెప్పాం ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఫార్ములా ఏంటి ఏ పవర్ mn. సో ఇప్పుడు ఈ రెండు ఇంటూ అవుతాయి 2 ఇంటూ 2013 620. సో 2 పవర్ 2040. సో వాల్యూ ఎంత 2 పవర్ 4020 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే లాగ్ అప్లై చేస్తాం. లాగ్ అప్లై చేస్తే ఏమవుతుంది లాగ్ 2 పవర్ 4020. సో 4020 ముందుకు వస్తుంది, లాగ్ 2 ఉంటుంది. లాగ్ 2 అంటే ఆటోమేటిక్గా చెప్పాను బేస్ 10 ఉన్నట్టు. సో 4020 ఇంటూ 0.3010 చేయండి. యు ఆర్ గెటింగ్ ది ఆన్సర్. ఆప్షన్ సి యాజ్ ది రైట్ ఆన్సర్. సో నియర్గా మనకి ఎంత వస్తుంది అంటే 1211 లైక్ ఇట్ లైక్ దట్. సో రౌండ్ ఆఫ్ చేసుకుంటే మనకు 1211 దగ్గర వస్తుంది. ఓకే ప్లీజ్ నోట్ ఇట్. స్టూడెంట్స్ ప్లీజ్ సి 1211.826 వస్తుంది. దీన్ని రౌండ్ ఆఫ్ చేసి 1212 కాదు 1211, ఎందుకంటే మనకి ప్లేసెస్ వాల్యూ ఎక్కడ వరకు ఉందో క్లారిటీగా తెలియదు కాబట్టి దాని ముందు దానికి చెక్ చేస్తాం. సో 1211 రైట్ ఆన్సర్. స్టూడెంట్స్ ఇలాంటి సమ్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో సాల్వ్ చేసాం, కొంతమంది రావడం అండ్ వన్స్ అగైన్ దే ఆర్ ఆస్కింగ్ ది డౌట్. సో అందుకే నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఆప్షన్ 4th సమ్ చూడండి లాగ్ 0.01 బేస్ 10, లాగ్ 0.01 బేస్ 10, లాగ్ 0.01 భూమి 10. ఆప్షన్ ఏ 3 B1 C - 3 D2. సో ఇలాంటి ఇచ్చినప్పుడు సమ్స్ ఎలా చేయాలి సార్ అంటే లాగ్ ఫస్ట్ ఏంటి కింద బేస్ 10 అలానే ఉంటుంది. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి 0.01 రాసుకోవాలి. సో ఇక్కడ చూడండి 0.01 ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ నెంబర్ ఏముంది 1 ఉంది, పాయింట్ 10 జీరోస్ ఉన్నాయి 2 zeros. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు 1/100 కింద రాసుకోవచ్చు. 0.01 ఈజీగా రాయాలంటే చూడండి పాయింట్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 2 నెంబర్స్. సో 2 zeros 1 ఇంక్లూడ్ చేస్తాం. ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టి 1 పెట్టాలి. అండ్ ఇక్కడ ఉన్న నెంబర్ ఏంటి 1 ఉంది కాబట్టి 1/100. సపోజ్ 2 ఉంటే 2/100, 3 ఉంటే 3/100. సో లైక్ దట్. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు 1/10² రాయచ్చా లేదా 1/10². కింద నుండి పైకి వస్తే 10⁻². ఆ ఫార్ములా ఏంటంటే లాగ్ మైనస్ n ఈక్వల్ టు 1/log పవర్ 10. చూడండి 1/log n అంటే అది ఈక్వల్ టు ఏంటి లాగ్ 1/10n అంటే అది ఈక్వల్ టు 10⁻−n. లైక్ దట్. ఇప్పుడు 1/100 ఈక్వల్ టు 1/10² ఈక్వల్ టు 10⁻−2 అయింది. అది పట్టుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేయాలి 10⁻−2. ఇప్పుడు -2 ముందుకు వస్తే log 10/10. ఆల్రెడీ మీకు చెప్పాను ఫార్ములాస్ చెప్పేటప్పుడే లాగ్ ఏ బేస్ ఏ ఉందంటే దాని ఫార్ములా ఏంటి లాగ్ ఏ బేస్ ఏ ఉంటే దాని వాల్యూ 1. సో ఇక్కడ -2 × 1 ఆన్సర్ -2. సో ఆప్షన్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఆప్షన్ లేదు A3 B1 C - 3 D2 ఉంది. సో ఇలా ఆప్షన్ లేనప్పుడు ఏమవుతుంది సపోజ్ ఇన్ కేస్ ఎగ్జామ్లో కానీ మనకి ఇలాగ ఇస్తే యాడ్ స్కోర్ ఇస్తారు. ఓకేనా ఇలా ఆప్షన్ లాగా మనకు వచ్చిన సమ్ కరెక్ట్గానే చేస్తాం, బట్ ఆప్షన్ లేదంటే ఏమిస్తారు మనకి
యాడ్ స్కోర్ ఇస్తారు. సమ్ టైమ్స్ ప్రింటింగ్ మిస్టేక్ కానీ ఇలాంటివి జరిగి అలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి మనకి. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ -3 ఉంది కదా, సో వీఆర్ మేకింగ్ ఇట్ యాజ్ -2. దెన్ -2 చేయండి, అప్పుడు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు సార్ అలా చేస్తారంటే ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి మీకు మళ్ళీ మర్చిపోవచ్చు, అందుకే దాన్ని -3 ఇంకా -2 చేసాం. సో వీఆర్ గెటింగ్ ది -2 ఆన్సర్. చూసుకోండి, ఫస్ట్ ఏం చేస్తాం, ఈ డెసిమల్ వాల్యూని 10⁻−2 లా రాసుకుందాం. ఎందుకు చూడండి, లేదు ఇంకా డైరెక్ట్ కావాలి సార్ నాకు ఈజీగా అంటే ఇక్కడ లాగ్ బేస్ 10 ఉంచండి. 0.01 ఉంది కదా, ఎప్పుడు ఈ షార్ట్ కూడా 1 ఉన్నప్పుడే 1 కదా ఉంది, పాయింట్ ఎన్ని సున్నాలు ఉన్నాయి, పాయింట్ ఎన్ని నెంబర్లు ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 10⁻−2 రాయండి. పాయింట్ తర్వాత 3 ఉంటే 10⁻−3 రాయండి. ఈజ్ ఇట్ ఓకే? మళ్ళీ చెప్తున్నాను, 0.01 ఉంటేనే, అలా కాకుండా 2 కానీ 3 కానీ ఉంటే ఈ షార్ట్ కట్ మనం వాడకూడదు. ఓకేనా? 1 ఉంటే సపోజ్ 0. ఇందులో 1 కానీ ఉంటే ఏం చేస్తాం, 10 పవర్ ఇక్కడ ఎన్ని సున్నాలు ఉంటే అంత పవర్ పెట్టి మైనస్ పెడతాం. సో అలా వీఆర్ గెటింగ్ ఆన్సర్ -2. సో ఇప్పుడు ఈ సమ్ చూడండి, log root x base x, log root x base x. సో ఇప్పుడు చూడండి, log x base x, root x ని రాసి x పవర్ 1/2 రాయొచ్చా లేదా? మీకు ఆల్రెడీ చెప్పాం ప్రీవియస్ సెషన్స్ లోనే, root x = x పవర్ 1/2, క్యూబ్ రూట్ x అంటే x పవర్ 1/3. సో లైక్ దట్ nth రూట్ x అంటే x పవర్ 1/n. సో ఇక్కడ రూట్ x అన్నప్పుడు మనకు తెలియకుండానే ఏంటి 2 ఉంటుంది. ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ టర్మ్. 2 మనం 2 రూట్ అని రాయకుండా 2 తీసేసి రూట్ x మాత్రమే రాస్తాం. సో అందుకే ఇక్కడ x పవర్ 1/2. సో ఇప్పుడు చూడండి, 1 పవర్ ముందుకు వస్తే 1/2 log x base x. సో we are getting the answer 1/2. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనం వాడిన ఫార్ములా చూడండి, log x పవర్ n ఉంది అనుకోండి, n log x. సో అందుకే చూడండి, x పవర్ x 1/2 కంటే అది ముందుకు పెట్టాం. ఇది ఎందుకు రాయట్లేదు అంటే బేస్ ఇక్కడ కనిపించకుండా మనకు ఆల్రెడీ 10 కానీ అదర్వైజ్ ఏది ఇస్తే అది ఉంటుంది. రాయలేదంటే ఖచ్చితంగా మనకి ఏమన్నట్టు 10 ఉన్నట్టు. సో చెక్ ది 6 సమ్. ఈ క్రింది వాణిలో ఏది అంతమందే దశాంశం? ఈ క్రింది వాణిలో ఏది అంతమందే దశాంశం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ టెర్మినేట్ డెసిమల్? సో కింద ఇచ్చిన డెసిమల్ ఏ డెసిమల్ పాయింట్ తర్వాత క్లోజ్ అవుతుంది? సో దీనికి ఆల్రెడీ మీకు షార్ట్ కట్ చెప్పాం, అంతమందే. టెర్మినేట్ అంటే ఏం చెప్పాం, కింద బేస్ లో ఏముండాలి, 2 పవర్ n 5 పవర్ n. 2 పవర్ లో 5 పవర్ లో కానీ ఉంటే అది టెర్మినేట్ అవుతుంది. 2 పవర్ 5 పవర్ కాక ఇంకేది ఉన్నది టెర్మినేట్ కాదు. సో ఇక్కడ చెక్ చేయండి, 2 to 5 5 టేబుల్స్ అవుతుంది. సో 5 4 జా 5 5 జా 5 9 జా 3 3 జా. సో ఇప్పుడు కింద వచ్చేది 16/5² × 3². ఇక్కడ 2² ఉందా? లేదు. సో ఇది కాదు, ఇట్ ఈస్ నాట్ అన్ ఆన్సర్. సో ఇప్పుడు చూడండి, 18 ఎలా రాసుకోవచ్చు, 2 9 జా 3 3 జా. సో 5/2 × 3². ఇది కూడా 2 ఉంది, బట్ ఈసారి 3 వచ్చింది, 5 రాలేదు. ఇది కూడా కాదు. 21 ఎలా రాసుకోవచ్చు, 3 × 7. అసలు ఇక్కడ 2 లేదు 5 లేదు, సో ఇది అసలు కాదు. సో ఫైనల్ ఆప్షన్ 250. 250 ఎలా రాయొచ్చు, 5 టేబుల్ తో రాసుకుని ఫస్ట్ 5 5 జా 50 జా 5 10 జా 5 2 జా. సో ఇప్పుడు చూడండి, 7/5³ × 2 అంటే ఏంటి, 5 2 మాత్రం ఉన్నాయా లేదా? 5 2 మాత్రం ఉన్నాయి కాబట్టి అది టెర్మినేట్ అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. చెక్ చేసుకుని సమ్లో ఏం చేస్తాం, కింద ఉన్న డినామినేటర్ లో పాటు ఉన్న కిందనున్న దాన్ని తీసుకొని, భిన్నంలో కిందనున్న దాన్ని అదర్వైజ్ డినామినేటర్ తీసుకొని మనం దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అది 2 3 లో ఉందా, 2 5 లో ఉంటే మాత్రమే టెర్మినేట్ అవుతుంది, లేకపోతే కాదు. మళ్ళీ ఇంకొకసారి మీకు రిమైండ్ చేస్తాను, సపోజ్ కింద 7/125 ఉంది అనుకోండి, 7/5³ 7/5³ సార్ మీరు 2 3 రెండు ఉండాలన్నారు కదా, ఇక్కడ 5 మాత్రం ఉంది. సో ఇది కూడా కాదంటారా? ఇది అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే కనిపించుకుంది ఏమవుతుంది, 2 పవర్ 0 ఉంటుంది. సో అది అవుతుంది. సో లైక్ దట్. అలాగే 7/8 అనుకోండి, దీని ఎలా రాసుకోవచ్చు, 7/2³. సో ఇప్పుడు కనిపించుకుంది ఏముంటుంది, 5 పవర్ 0. సో 5 పవర్ 0 వచ్చినా ఇజ్ ఇట్ ఓకే, కానీ 2 5 టైమ్స్ మాత్రం ఉండాలి. ఆ 2 టైమ్స్ కాకుండా ఇంకా ఏది ఎక్స్ట్రా టర్మ్ వచ్చినా కూడా ఇట్ ఈస్ నాన్ టెర్మినేటివ్, అంతం కాదు. టెర్మినేట్ అయితే ఖచ్చితంగా కాదని మనం చెప్పచ్చు. Is okay guys, please note it. So we are moving to the next problem. It's our 7th problem. 8th problem చూడండి. X power log 2 minus x base x. X power log 2 minus x భూమి x equal to 3 అయినా x విలువ. X log 2 minus x base x equal to 3. Then x equal to a equal to 1, b equal to -1, c equal to 2, d equal to -2.
సో ఇలాంటి సమ్ చేసేటప్పుడు బిఫోర్ దట్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే లాగరిథంలో బేస్ పాయింట్ ఏంటంటే టు లెర్న్ ది కాన్సెప్ట్ అండ్ టు లెర్న్ ది ఫార్ములాస్. మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఇస్ టు డూ ది సమ్స్ ఈజీలీ. యూ హ్యావ్ టు నో ది ఫార్ములా. మీకు ఫార్ములా తెలిస్తే అసలు పెద్ద సమ్మే కాదు. ఫార్ములా ఏంటంటే ఎక్స్ లాగ్ ఎక్స్ పవర్ అన్ని ఇలా ఉంటాయి. ఎక్స్ ఇక్కడ బేస్లో ఎక్స్, ఇక్కడ ఉండే ఎక్స్, ఇక్కడ బేస్లో ఉండే ఎక్స్ రెండు సేమ్ నెంబర్ అయితే పైన ఏదంటే అదే వాల్యూ అవుతుంది. సో ప్లీజ్ స్టార్ మార్క్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములా మీద చాలా సార్లు అడిగారు. సో ఎక్స్ పవర్ లాగ్ 2 - x ఇక్కడ సేమ్ ఉందా లేదా? సో ఇప్పుడు ఏముంది 2 - x = 3. ఇటు పక్కన -x వెళ్తే +x, అటు +3 వస్తే -3. సో x = we are getting -1. చూడండి 2 - x = 3. ఈ x ని పంపించాం, +x అయింది, అటు ఉన్న 3 ని తీసుకొస్తే -3 అయింది. 2 - 3 -1 = x. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మీకు ఈ ఫార్ములా తెలిస్తే సమ్ చాలా ఈజీ. ఇన్ కేస్ యూ డిడ్ంట్ గెట్ దిస్ ఫార్ములా సమ్ చాలా టఫ్ గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు చూడండి నెక్స్ట్ సమ్ a² b³ c అండ్ ab² c కసాగు. a² b³ c అండ్ ab² c లా LCM ఏం కావాలి మనకి? LCM అంటే తెలుసు, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు చూడండి ఈజియెస్ట్ వే LCM కావాలి అన్నప్పుడు మీకు ఎవరైనా అడిగితే సింపుల్ గా చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి ఈ టర్మ్ ఉంది. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్ లో ఫస్ట్ ఏముంది? ఏ ఉంది. ఏ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. హైయెస్ట్ పవర్ తీసుకోండి a². ఇక్కడ b³ ఉంది, ఇక్కడ b² ఉంది. సో హైయెస్ట్ పవర్ ఏంటి? b³. నెక్స్ట్ cc రెండు సేమ్ కూడా సేమ్ తీసుకుంటాం. సో LCM ఏంటి? a² b³ c. ఏం తీసుకోవాలి మనం LCM అని అడగగానే ఎన్ని టర్మ్స్ ఉన్నా చెక్ చేస్తాం. కామన్ ఉన్న టర్మ్స్ లో హైయెస్ట్ పవర్ తీసుకుంటాం, లేని టర్మ్స్ జస్ట్ రాసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే దాంట్లో a² b³ c² d అని ఇచ్చి a² b³ c d అని ఇచ్చారు సార్. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ ఇస్తే c అని ఇచ్చారు. ఇప్పుడు ఈ టర్మ్స్ ఇస్తే ఏం చేస్తాం సార్ అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి? a². సో a². ఇక్కడ b³ నెక్స్ట్ ఇక్కడ c² c. సో c². నెక్స్ట్ ఎక్స్ట్రా టర్మ్ ఏముంది? d. అది కూడా రాసేస్తాం. సో LCM లో సేమ్ ఉన్న టర్మ్స్ ని హైయెస్ట్ పవర్ తీసుకొని అండ్ రిమైనింగ్ టర్మ్స్ ని పక్కన రాసేయాలి. ఇది LCM ఒక్కది ఫ్యాక్టర్. ఇప్పుడు HCF చూడండి. సపోజ్ ఇదే దానికి కానీ గసావా అడిగి ఉంటే HCF అడిగితే ఏం చేస్తాం? సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్ లో లీస్ట్ వాల్యూస్ తీసుకోవాలి. ఇందాక ఏం తీసుకున్నాం? హైయెస్ట్ వాల్యూ. కామన్ టర్మ్స్ ని హైయెస్ట్ వాల్యూ తీసుకుంటే ఇక్కడ కామన్ టర్మ్స్ లో లీస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ కామన్ టర్మ్స్ ఏంటి? a² b³ c, ఇక్కడ ab² c. సో ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ ఏంటి? ఇక్కడ a² ఉంది, ఇక్కడ a ఉంది. సో a తీసుకోండి. ఇక్కడ b³ b² తీసుకోండి. ఇక్కడ c తీసుకోండి. సో ab² c అనేది HCF అవుతుంది. ab² c అనేది HCF అవుతుంది సార్. అలాగే ఇప్పుడు ఈ టర్మ్స్ చూడండి HCF ఏమవుతుంది దీనికి? చూడండి ఇక్కడ a² ఓకే, a² b³ బట్ ఇక్కడ c² ఉంది, ఇక్కడ c ఉంది. c తీసుకుంటాం అండ్ రిమైనింగ్ టర్మ్స్ తీసుకోం. సో LCM అనగా మీకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? ప్లాట్ పాయింట్స్ గుర్తుపెట్టుకుని LCM అనగా ఏం చేయాలి? కామన్ టర్మ్స్ కి హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. కామన్ టర్మ్స్ కి హైయెస్ట్ పవర్ అండ్ రిమైనింగ్ టర్మ్స్ అలాగే రాసేస్తాం. అండ్ రిమైనింగ్ టర్మ్స్ కామన్ ఉన్న వాటికి ఏం చేస్తాం? హైయెస్ట్ పవర్ తీసుకొని ఏమైనా ఉంటే ఎక్స్ట్రా దాని పక్కన అలా రాసేస్తాం. LCM కి అయితే సార్ HCF కి ఏం చేస్తాం? లీస్ట్ తీసుకోవాలి. లీస్ట్ పవర్ ఆఫ్ కామన్ టర్మ్స్. ఇక్కడ ఓన్లీ కామన్ టర్మ్స్ మాత్రమే చూస్తాం. ఎక్స్ట్రా టర్మ్స్ ఏమున్నావన్నీ పట్టించుకోం, వదిలేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి? HCF అంటే లీస్ట్ పవర్ ఆఫ్ కామన్ టర్మ్స్ ఉన్నవి వాటిలో లీస్ట్ పవర్ ఏది ఉంటే అదే తీసుకుంటాం. అండ్ రిమైనింగ్ ఏమైనా ఎక్స్ట్రా టర్మ్స్ ఉంటే వి జస్ట్ సింపుల్ ఇగ్నోర్ ఇట్, మనం వాటిని కన్సిడర్ చేయలేం. సో ఇలా చేస్తే మనకి ఈజీ వేలో సమ్స్ వస్తాయి. సో చెక్ చూడండి 9 సమ్. 2 అకర్ణీయ సంఖ్యల కసాగు మరియు గసాబాలు సమానమైన ఆ సంఖ్యలు ఏంటి? LCM and HCF are equal అన్నాడు. If LCM and HCF of 2 rational numbers are equal. సో ఇక్కడ పాయింట్ ఏంటి? LCM and HCF రెండింటికి కూడా ఈక్వల్ అన్నారు. ఓకే ఫైన్. దెన్ ద నెంబర్స్ ఆర్, అప్పుడు ఆ నెంబర్స్ ఏమవుతాయని అడిగారు. సో ఇప్పుడు LCM and HCF కూడా మనకి క్లియర్ కట్ లూప్ పాయింట్స్ వేసుకుంటూ వెళ్దాం. చూడండి ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్ ఏంటి? ప్రధాన సంఖ్యలు. ఇలాంటి సమ్స్ ఎలా సాల్వ్ చేయాలంటే వన్స్ మీకు ఆల్రెడీ ముందు చదివి ఉంటే నాలెడ్జ్ ప్రకారం చేసేయచ్చు. అదర్వైజ్ వీఆర్ మూవింగ్ టు ద ఆప్షన్స్ ప్రకారం చూడండి. ఫస్ట్ ప్రధాన సంఖ్యలు అన్నారు.
ప్రైమ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 అనే ప్రైమ్ నెంబర్స్ తీసుకుందాం. 2, 3 అనే రెండు ప్రధాన సంఖ్యలు తీసుకున్నాం. ఇప్పుడు చూడండి దీన్ని ఎల్సిఎం అడిగితే ఏం చేస్తాం? 2 into 3 6. హెచ్సిఎఫ్ అడిగితే 1. హెచ్సిఎఫ్ అడిగితే ఏమొస్తుంది? 1. సార్ 1 అని హెచ్సిఎఫ్ అలా చెప్పేశారు సార్. పాయింట్ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. హెచ్సిఎఫ్ ఫర్ హెచ్సిఎఫ్ అని కాదు, ఎల్సిఎం కూడా ఏవైనా రెండు ప్రధాన సంఖ్యలకి ప్రైమ్ నెంబర్స్ కానీ ఎల్సిఎం అడిగితే ఏం చేస్తాం? ఆ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తాం. హెచ్సిఎఫ్ అడిగితే డైరెక్ట్ 1 రాస్తాం, ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ 1 and itself మాత్రం అవుతాయి. సో రెండిట్లోని కామన్ ఉండే లీస్ట్ ఏం దొరుకుతుంది మనకి? ప్రైమ్ నెంబర్స్ లో 1 మాత్రమే దొరుకుతుంది. సో మీ బ్రెయిన్ లో ఏం చేయొచ్చు, మీరు నోట్ పాయింట్ లో రాసుకోవచ్చు. ఇఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్, ఏవైనా రెండు ప్రైమ్ నెంబర్స్ కానీ ఎల్సిఎం అడిగితే ఆ 2 నెంబర్స్ ఇంటూ చేస్తాం. హెచ్సిఎఫ్ అడిగితే డైరెక్ట్ గా 1 పెడతాం. ఇంకా కావాలంటే 2 నెల రాసుకోవచ్చు 1 into 2, 3 నెల రాసుకోవచ్చు 1 into 3. ఈ రెండింటిలో లీస్ట్ ఉండేది 1 కాబట్టి హెచ్సిఎఫ్ 1 అయింది. సో ఇప్పుడు చూడండి, దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ప్రైమ్ నెంబర్స్ మీరు ఎగ్జాంపుల్ తీసుకొని చేయొచ్చు. అదర్వైజ్ బ్రెయిన్ లో డైరెక్ట్ గా చెప్పచ్చు. ఎలా? ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎప్పుడు 1 వస్తుంది, ఎల్సిఎం ఖచ్చితంగా ఆ రెండింటికి ఇంటూ కాబట్టి 1 కి ఈక్వల్ అవ్వదు. సో ఆప్షన్ ఏ ఈజ్ నాట్ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ కాదు. అండ్ రిమైనింగ్ కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, సో సింపుల్ థింగ్ చెప్తున్నాను. చాలా మంది చేసే తప్పు ఏంటంటే కోప్రైమ్స్ అనగానే ఆ రెండు కూడా ప్రధాన సంఖ్యలు అవ్వాలేమో అనుకుంటారు. కోప్రైమ్స్ సహప్రధాన సంఖ్యలు అనగానే ఏంటి? రెండు సంఖ్యలు కూడా ప్రధాన సంఖ్యలు అవ్వాలనుకుంటారు, ఖచ్చితంగా అవ్వాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పైలాగే 2, 3 తీసుకోండి, ఈ రెండు కూడా కోప్రైమ్స్. ఇందాక తీసుకున్నాం కాదు. ఇప్పుడు 3, 4 కూడా తీసుకోండి. 3, 4 కూడా తీసుకోండి. ఇప్పుడు 3, 4 తీసుకుంటే దీనికి ఏమవుద్ది? 3కి 4కి ఎల్సిఎం కడితే 3 into 4 12. హెచ్సిఎఫ్ మళ్ళీ 1 వస్తుంది. సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సార్ 3, 4 ఎలా సార్ అయ్యాయి అంటే ఆ రెండింటికి హెచ్సిఎఫ్ 1. సో ఇప్పుడు ఏంటి? కోప్రైమ్స్ అంటే ఏంటి? ఏవైతే రెండింటికి గసాబా కానీ 1కి సమానం అవుతుందో అంటే కోప్రైమ్స్ ఏంటంటే హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 1, గసాబా 1కి సమానము. ఆ రెండు నెంబర్ని మనం ఏమంటాం? సహప్రధాన సంఖ్యలు, అదర్వైజ్ కోప్రైమ్స్ అంటాం. సో చెక్ చేసుకోండి. కోప్రైమ్స్ అంటే రెండు ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. ఇక్కడ 2, 3 అవుతున్నాయి, 3, 4 కూడా అవుతుంది. 4 ప్రైమ్ కాదు బట్ కోప్రైమ్ అవుతుంది. ఓకే, అంటే కోప్రైమ్ చేసేటప్పుడు హెచ్సిఎఫ్ 1 అవ్వాలి. ఇక్కడ కూడా హెచ్సిఎఫ్ 1 వస్తుంది, బట్ ఆ రెండు నెంబర్లు ఇంటూ చేస్తే వేరే వాల్యూ వస్తుంది. సో ఇది కూడా కాదు. తర్వాత మిగిలింది కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏమొస్తుంది చెక్ చేయండి. సపోజ్ కాంపోజిట్ నెంబర్స్ అంటే అదర్ దెన్ ప్రైమ్ నెంబర్స్ కాకుండా మిగిలినవన్నీ కాంపోజిట్ నెంబర్స్ అంటారు. సంయుక్త సంఖ్యలు, వేటికైతే కారణాంకాలు 2 కంటే ఎక్కువ వస్తాయి వాటిని సంయుక్త సంఖ్యలు అంటారు. ప్రధాన సంఖ్యలు కాని వాటి అన్నిటిని కూడా మనం సంయుక్త సంఖ్యలు అనవచ్చు. సో 4, 6 తీసుకుందాం. 4, 6. సో ఇప్పుడు దీని ఎల్సిఎం చూడండి. 4, 6 తీసుకుంటే 2, 2 జా 2, 3 జా. సో హెచ్సిఎఫ్ 2 అవుతుంది. మనం ఇందాక చెప్పుకున్న దాని ప్రకారం ఎల్సిఎం ఏమవుతుంది? 2 into 2 into 3. దీనికి ఏంటి? హెచ్సిఎఫ్ 2 అవుతుంది. పైది ఎల్సిఎం ఈ 3 2 into 2 into 3 12 అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఈక్వల్ రావడం లేదు. సో కాంపోజిట్ నెంబర్స్ ఇస్ ఆల్సో నాట్ an ఆప్షన్. సో absolutely final option is the right answer. So we will check సమానము అన్నారు అంటే సేమ్ నెంబర్స్, సమాన సంఖ్యలు, సేమ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 2 తీసుకున్నాం. 2, 2 తీసుకుంటే దాని ఎల్సిఎం చూడండి. 2, 1, 1. సో హెచ్సిఎఫ్ ఏమో 2, ఎల్సిఎం కూడా 2 into 1 into 1 అంటే 2 వస్తుంది. సో రెండు సమానమా కాదా? సరిపోయింది ఇచ్చిన ఆప్షన్. అదర్వైజ్ మీకు డౌట్ ఉంది 2 into 2 కాదు సార్, రెండు ప్రైమ్ నెంబర్స్ కదా అందుకే వచ్చి ఉంటే డౌట్ రావచ్చు. 4, 4 తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది? 2, 2 జా 2 జా, మళ్ళీ 2, 1 జా 1 జా. చూసుకోండి ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏమొచ్చింది? 4 వచ్చింది అండ్ ఎల్సిఎం కూడా 4 వస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ కేస్ మీకు ఎగ్జామ్లో ఏవీ తెలియని పక్షంలో ఇలాంటి సమ్స్ ఉంటే లాస్ట్ పెట్టి లాస్ట్లో చెక్ చేసుకోండి. ఇవన్నీ పీస్ఫుల్గా మనం చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ కంగారు ఆదరాబాదరాగా చేస్తే ఖచ్చితంగా మనకు రాంగ్ వస్తుంది. అదర్వైజ్ మీకు ఆల్రెడీ బ్రెయిన్లో డెఫినేషన్స్ ఉండాలి. ఏంటి? మళ్ళీ ఒక్కసారి రిపీటింగ్, 1 second ఐమ్ రిపీటింగ్ ది డెఫినేషన్. ప్రైమ్ నెంబర్కి ఎప్పుడు కూడా ఎల్సిఎం అవుతాయి. ఆ ఏ 2 నెంబర్స్ ఇస్తే ఆ 2 నెంబర్కి ఎల్సిఎం మల్టిప్లికేషన్ గుణించాలి, అది ఎల్సిఎం అవుతుంది. హెచ్సిఎఫ్ ఖచ్చితంగా 1 అవుతుంది. కోప్రైమర్స్ ఏంటి? విచ్ గెట్ ది హెచ్సిఎఫ్ 1 వస్తే దాన్ని కోప్రైమ్ అనేస్తాం. సో నెక్స్ట్ ది కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి?
ప్రధాన సంఖ్యలు కాని వాటి అన్నిటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ప్రైమ్ నెంబర్స్ కాని వాటిని కూడా మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. అండ్ ఫైనల్ సేమ్ నెంబర్స్ అంటే ఒకే నెంబర్స్. ఇవన్నీ మీకు తెలుసుకుంటూ వచ్చేస్తాయి. ఓకే గాయస్, నోట్ ఇట్. ఓకే స్టూడెంట్స్, సీ అవర్ టెన్షన్. ఇక్కడ తెలుగులో మాత్రమే రాస్తాను, ఇంగ్లీష్లో నేను చెప్తాను, వినండి చాలు. ఎందుకంటే ప్లేస్ సరిపోదు ఇవన్నీ రాస్తే. ఒక వ్యాపారి దగ్గర వరుసగా 120 లీటర్లు, 180 లీటర్లు, 240 లీటర్లు గల 3 వేరు రకాల నూనెలు ఉన్నవి. ఈ 3 రకాల నూనెలను సమాన కొలత గల డబ్బాలతో నింపడానికి కావలసిన డబ్బా యొక్క గరిష్ట కొలత. చూడండి, ఒక వ్యాపారి దగ్గర వరుసగా 120 లీటర్లు, 180 లీటర్లు, 240 లీటర్లు గల 3 వేరు రకాల నూనెలు ఉన్నవి. ఈ 3 రకాల నూనెలను సమాన కొలత గల డబ్బాలలో నింపడానికి కావలసిన డబ్బా యొక్క గరిష్ట కొలత. గరిష్ట అంటే మ్యాక్సిమం. ఇక్కడ గరిష్ట అంటే వస్తుంది, ఇక్కడ మ్యాక్సిమం. ఇదే క్వశ్చన్ మన ఇంగ్లీష్లో ఏం చేస్తారంటే, ఏ షాప్ కీపర్ హ్యావింగ్ 3 different types of oils that are 120 liters, 180 liters and 240 liters. Once again I am repeating, the shopkeeper having 3 different types of oils, 120 liters, 180 liters and 240 liters in volume, and the 3 different types of oils have to measured equally. And what is the value we are taken maximum అంటే క్వశ్చన్ లో మనకి ఇప్పుడు 3 లీటర్లు ఇచ్చారమ్మా. ఏమేమి ఇచ్చారు చూడండి, 120, 120, 180, 240. ఈ మూడింటిని వేరు నూనెలు అనమాట. సపోజ్ ఒకటి వేరుశనగ నూనె అనుకోండి, ఒకటి పామ్ ఆయిల్, సమ్వాట్, ఇంకోటి ఇంకేదో అనుకోండి. సో ఇప్పుడు ఈ 3 ఉన్నప్పుడు ఈ మూడింటిని కూడా ఒకే ఈక్వల్ డబ్బాలో కొలత. అంటే మనకి చూడండి, మ్యాక్స్ అన్ని పొట్ల లీటర్స్లో ఉంటాయి కదా, లీటర్స్లో ఉన్నాయంటే అన్ని ఒకే సేమ్ మెజర్మెంట్ కదా. సో ఇప్పుడు ఈ మూడింటిని మెజర్ చేయాలి, బట్ హైయెస్ట్ దాంతో మెజర్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం చేయాల్సింది ఎల్సిఎం తీసుకోండి. ఫస్ట్ ఏం టేబుల్తో చేద్దాం, 2 టేబుల్తో చేద్దాం. 2 టేబుల్తో వెళ్దాం బెటర్, ఎందుకంటే మనం ఇప్పుడు కూడా ప్రైమ్ నెంబర్స్ వాళ్ళని 2, 3, 5 అలా వెళ్తా ఉన్నాం ఒక ఆర్డర్లో. 2 టేబుల్తో 260 జా, 290 జా, 120 జా, 230, 45, 60. సో వన్స్ అగైన్ 2 టేబుల్, 215 జా, 45 ఏం చేయాలి, 45 లాగా. నెక్స్ట్ 30. సో నెక్స్ట్ 3 టేబుల్తో 3 5 జా, 3 1 జా, 5 జా అండ్ 10 జా. నెక్స్ట్ 5 టేబుల్, 5 1 జా, 3 జా, 2 జా. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏమైందో చూడండి. దీనికి హెచ్సిఎఫ్ ఏంటి, 2 into 2 into 2 into 3 into 5. ఓకేనా, 2 into 2 into 2 into 3 into 5. సో ఇలా వచ్చినప్పుడు మేము ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే 2 into 5 అంతా 10, 2 2 జా 4, 12, ఇది అంతా 12, ఇది 10. సో 10 into 2 120. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది మనకి, 120 వచ్చింది. ఓకే, ఫర్ వాట్ సమ్ వాట్ ఎక్స్ట్రాగా ఎల్సిఎం కూడా కనుక్కుంటున్నాను. ఎల్సిఎం అంటే ఏంటి, మొత్తం ఇదంతా కూడా కదా, 2 into 2 into 2 into 3 into 5 into 1 into 3 into 2. ఆల్రెడీ తెలుసు మీకు, ఇదంతా కూడా ఎంత వస్తుంది, 120 into 6, 0, 2, 1, 720. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి, 720 వచ్చింది. ఎల్సిఎం మనకి 720 వస్తుంది. హెచ్సిఎఫ్ 120. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకున్న ఆప్షన్స్ లో మనకి వచ్చింది ఏముంది, ఇక్కడ 120. అదర్వైజ్ ఆప్షన్స్ లో ఉందనే కాదు, మీరు ఎప్పుడు కూడా హెచ్సిఎఫ్ పెట్టాలి. ఇక్కడ ఏం పెట్టాలి, హెచ్సిఎఫ్ వాల్యూ పెట్టాలి. అదే మనకి గరిష్ట అన్నారు, మీరు తెలుగు కూడా చూస్తే గసాబా అంటారు తెలుగులో. గసాబా అంటే కూడా గరిష్ట సమ్ వస్తుంది అలాగా. సో హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్. సో ఇప్పుడు మ్యాక్సిమం కాబట్టి మనకి ఏంటి, హెచ్సిఎఫ్ వాల్యూ తీసుకోవాలి. సో 120 లీటర్స్. చూసారా, ఎల్సిఎం హెచ్సిఎఫ్ చిన్న కాన్సెప్ట్స్ మనం మామూలుగా చూసాం. అలాంటి వాటిని విత్ రెస్పెక్ట్ కాన్సెప్చువల్గా ఇలా డిక్లేర్ చేస్తారు. ఇలాంటి సమ్స్ మ్యాథ్స్ కేసెస్లో చాలా తక్కువ అడుగుతారు. ఎక్కడో రేర్ కేస్ 99% ఇంత టఫెస్ట్ తీసుకెళ్ళరు మీరు. అండ్ తీసుకెళ్ళబట్టి ఈజీ, సమ్ పెద్దదంటే కాన్సెప్ట్ చాలా ఈజీ. Is it okay guys? Today's session is closing here. Thank you.